నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. చదరంగ మాటలు ఒంటెల్ని, గుర్రాల్ని, మంత్రులను దాటి రాజును వేసేస్తే ఆట ముగుస్తుంది. పావులు మళ్ళీ జోడిస్తే కొత్త ఆట మొదలవుతుంది. ఇక్కడ కిరీటాలు మాత్రమే శాశ్వతం, తలలు కాదు. చదరంగానికే కాదు, ప్రస్తుత వర్తమాన రాజకీయాలకు కూడా పై మాటలు 100కి 100 పాళ్ళు వర్తిస్తాయి. ఎందుకంటే రాజకీయాలలో పదవులు శాశ్వతంగా ఉంటాయి, కాకపోతే వాటిని అలంకరించే వ్యక్తులు మారిపోతుంటారు. 2014 నుంచి 2024 దాకా కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నారు. ఆయన తర్వాత స్థానాన్ని అమిత్ షా అలంకరించారు. అటు పార్టీలో కానీ ఇటు కేంద్రంలో కానీ రెండవ స్థానంలో ఏకఛత్రాధిపత్యంగా కొనసాగారు. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అనుకున్న విధంగా 400కు మించి సీట్లు రాలేదు. ఎప్పటికీ అండగా ఉంటున్న ఉత్తరప్రదేశ్ హక్కును చేర్చుకోలేదు. మహారాష్ట్ర ధైర్యాన్ని ఇవ్వలేదు. దక్షిణాదిన తెలంగాణ, కర్ణాటక మాత్రమే ఆలంబన ఇచ్చాయి. ఇక ఫలితంగా మోదీ ఊహించని విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. 277కు పై సీట్లు సాధించిన నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బీజేపీకి 16 స్థానాలు సాధించిన చంద్రబాబు బీహార్లోని నితీష్ కుమార్ సహాయం కావాల్సి వచ్చింది. దీంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అవే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు సింహభాగం దక్కింది. గత 10 ఏళ్లలో ఏపీకి ఏ స్థాయిలో కేటాయింపులు జరగలేదు. అటు బీహార్ పరిస్థితి కూడా అంతే. దీంతో దేశవ్యాప్తంగా సంకీర్ణ రాజకీయాలపై చర్చ జరుగుతుంది. ఇక ఇదే సమయంలో కేంద్రంలో నరేంద్ర మోడీ తర్వాత రెండో స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. మూడోసారి అధికారాన్ని చేపట్టిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరించినప్పటికీ మునుపటి ఉత్సాహం ఆయనలో కనిపించడం లేదు. బహుశా మోడీ అనుకున్న సీట్లు రాకపోవడమే ఇందుకు కారణమని వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఇదే దశలో చంద్రబాబు దేశ రాజకీయాల్లో యాక్టివ్ అయిపోయారు. తన రాష్ట్రానికి కావలసిన పనులను మొత్తం ఆయన చక్కబెట్టుకుంటున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్లే సంస్కరణలు చేయాలని, ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకతాటిపై నడవాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని తర్వాత అటు జాతీయ మీడియాలో చంద్రబాబు బాగా ఫోకస్ అయ్యారు. 9 సమావేశాల్లో ఆయన పలు కీలక సూచనలు చేశారు. సంకీర్ణ ప్రభుత్వాలతో ముఖ్య పాత్ర పోషించడం చంద్రబాబుకు ఇది కొత్త కాకపోయినప్పటికీ ఈసారి మాత్రం ఆయన తన రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక నరేంద్ర మోడీ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో నెంబర్ 2 స్థానంలో చంద్రబాబు కొనసాగుతున్నారని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రముఖ జాతీయ వార్తా విశ్లేషకుడు, ఇండియా టుడే సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ కూడా పై వ్యాఖ్యలే చేశారు. ఇక చంద్రబాబు ఢిల్లీలో గత కొంతకాలంగా చురుకుగా కనిపిస్తున్నారు. దేశ రాజకీయాలను తన మార్క్ ప్రదర్శించేందుకు తహతహలాడుతున్నారు. ఇటీవల బడ్జెట్లో కూడా తన రాష్ట్రానికి ఎక్కువ కేటాయింపులు జరిపించుకున్నారు. అంతేకాదు నరేంద్ర మోడీతో మరింత సన్నిహితమవుతున్నారు. ఇక నీతి ఆయోగ్ సమావేశంలో వారిద్దరిని చూస్తే అదే అనిపించింది. దీని ప్రకారం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నెంబర్ 2 అనడంలో ఎటువంటి సందేహమూ లేదని రాజ్దీప్ వ్యాఖ్యానించారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.